నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం నేను సుధీర్ ముందుగా హెడ్లైన్స్ ఆందోళన విరమించిన రిమ్స్ వైద్య విద్యార్థులు డిమాండ్లపై డైరెక్టర్ వ్రాతపూర్వక హామీ ఇవ్వడంతో నిరసన విరమించిన మెడికోలో బాధితులకు న్యాయం జరగని పక్షంలో తిరిగి ఆందోళన చేపడతామని స్పష్టీకరణ సమస్యల పరిష్కారానికి పూర్తి చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ భరోసా కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేలా భారత్ సంకల్ప్ యాత్ర ప్రచార రథాలను కలెక్టర్తో కలిసి ప్రారంభించిన ఎంపీ సోయం బాపురావు ప్రైవేట్ స్కూల్ అథ్లెటిక్స్ పోటీల ప్రారంభోత్సవంలో క్రీడాకారులకు దిశానిర్దేశం నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఉన్నతంగా ఎదగాలి ఏసీఎల్ క్రికెట్ పోటీలను లాంఛనంగా ప్రారంభించిన మాజీ మంత్రి జోగురామన్న క్రీడారంగానికి విశేష ప్రాధాన్యతను ఇచ్చి తగు ప్రోత్సాహం అందించామని వెల్లడి రిమ్స్లో గత 2 రోజులుగా వైద్య విద్యార్థులు చేపడుతున్న నిరసనను ఎట్టకేలకు విరమించారు. రిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ల బృందంతో జూడాలు జరిపిన చర్చలు సఫలం కావడంతో వారు ఆందోళన విరమించి విధులకు హాజరయ్యారు. తమ ఆందోళన కారణంగా నిరుపేదలు వైద్యపరంగా ఇబ్బందులు ఎదుర్కోకూడదన్న ఉద్దేశంతో నిరసన విరమించినట్లు జూడాలు తెలిపారు. అదేవిధంగా తమ డిమాండ్లపై డైరెక్టర్ రాతపూర్వకంగా హామీ ఇచ్చారని సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. వైద్య విద్యార్థులపై అర్ధరాత్రి జరిగిన దాడిని ఖండిస్తూ గత 2 రోజులుగా మెడికోలు నిర్వహిస్తున్న ఆందోళనను ఎట్టకేలకు విరమించారు. విద్యార్థులతో రిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ల బృందం జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆందోళనను విరమిస్తున్నట్లు జూడాలు ప్రకటించారు. వైద్య విద్యార్థులపై అర్ధరాత్రి కొందరు దుండగులు దాడికి పాల్పడడం తీవ్ర కలకలం రేపిన నేపథ్యంలో బాధితులకు న్యాయం చేయాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. గత 2 రోజులుగా సాధారణ విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. స్పందించిన ఉన్నతాధికారులు హుటాహుటిన ప్రత్యేక విచారణ కమిటీతో ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక సిద్ధం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఈ నేపథ్యంలో శనివారం వైద్య విద్యార్థులు తమ డిమాండ్లను వెల్లడించి వాటి పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరగా అందుకు రిమ్స్ డైరెక్టర్ అంగీకరించారు. డిమాండ్లను నిర్దిష్ట సమయంలో నెరవేరుస్తామని రాతపూర్వకంగా హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు. ఈ సందర్భంగా జూడాల అసోసియేషన్ అధ్యక్షులు అరుణ్ మాట్లాడుతూ విధులను బహిష్కరించడం ద్వారా పేదల తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని వారికి వైద్యం అందించడమే తమ ప్రాథమిక కర్తవ్యమని అన్నారు. తమ డిమాండ్లను నెరవేరుస్తామని డైరెక్టర్ రాతపూర్వకంగా హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. బాధిత వైద్య విద్యార్థులకు న్యాయం జరగకపోయినా సమస్యలు పరిష్కారం కాకపోయినా తిరిగి ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. బౌండ్ అంటే దానికి ఒక సర్టెన్ టైం లిమిట్లో సాల్వ్ చేస్తాను, లేకపోతే నేనే రెస్పాన్సిబిలిటీ. రిమ్స్ డైరెక్టర్గా నాట్ ఓన్లీ జస్ట్ ద డైరెక్టర్ బట్ ద ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిమ్స్ విల్ బి టేకెన్ రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్ అని సారే సైన్ చేసి ఇవ్వడం జరిగింది. అలాగే మేము ఇంకోటి కూడా చెప్పాము, ఏ టైం పీరియడ్లో ఇచ్చిందైతే మాకు స్పెసిఫై చేయాలి. మా డిమాండ్స్ని మేము చదువుతాం కొంతసేపట్లో. అలాగే ఆ టైం పీరియడ్లో కనుక చేయకపోతే ఇది మళ్ళీ కొనసాగించడం జరుగుతుంది అని కూడా మేము నోటీస్కి తీసుకురావడం జరిగింది. సార్ కూడా అవన్నీ విని సార్ అంతటా సారే తన చేతుల మీదుగా డాక్యుమెంట్ని సైన్ చేయడం జరిగింది. ఎందుకు కాల్ అవుట్ చేసినాం కొన్ని ఈవెంట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్నటి వరకు జరిగిన ఇన్సిడెంట్స్కి ఈరోజు అన్నీ బేస్ చేసుకుంటే మీరు అందరూ అనుకోవచ్చు మేము చాలా ఉధృతంగా ఇచ్చాం. అన్నీ నిజమే, మాకు జస్టిస్ జరగలేదు. కానీ ఏంటి అంటే ఒకటి, ఎంక్వైరీ కమిటీ తన రిపోర్ట్ని ఇంకా వెలువడించలేదు. ఎంక్వైరీ కమిటీ బేస్ మీద ఆ రిపోర్ట్ ఏంటి అని ఇంకా మాకు తెలియదు. అంటే నాట్ జస్ట్ మీ, అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళెవరికి కూడా ఎంక్వైరీ రిపోర్ట్తో ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఇంకా జరగలేదు, ఇంకా ప్రాసెసింగ్లో ఉంది. ఇన్ కేస్ ఆ ఎంక్వైరీ రిపోర్ట్లో కనుక మాకు ఇంజస్టిస్ జరిగింది అనిపిస్తే మళ్ళీ మేము దీన్ని సవరించుకోవడం జరుగుతుంది. సో దిస్ కాల్ ఆఫ్ ఈజ్ నాట్ ఎ పర్మనెంట్ వన్, ఇట్స్ జస్ట్ ఎ టెంపరరీ సెట్ బ్యాక్. ఇదే విషయమై రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ మాట్లాడుతూ జూడాలు ప్రస్తావించిన సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించి వారికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తామని భరోసా కల్పించారు. ఆసుపత్రికి ప్రతి నిత్యం వందలాది సంఖ్యలో వచ్చే నిరుపేద రోగులకు వైద్యం అందించే బాధ్యత అందరిపై ఉందని అన్నారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. చేస్తాను కొన్ని డిమాండ్స్ హయ్యర్ లెవెల్ ఉంది, హయ్యర్ అథారిటీ వాళ్ళు చేయాలి. కొన్ని డిమాండ్స్ సెక్రటరీ లెవెల్ కావచ్చు. సపోజ్ ఉదాహరణకు ఒకటి చెప్తాను నేను. సపోజ్ వాళ్ళు ఏం డిమాండ్ పెట్టారంటే
ఒక ఐడెంటిటీ కార్డు కూడా అన్నారు. ఐడెంటిటీ కార్డు ఈ రోజు టూ డేస్లో అయిపోద్ది. ఇంకోటి మేజర్ డిమాండ్ ఫ్లోర్ బిల్డింగ్ 3 హాస్పిటల్ కావచ్చు, హాస్టల్ కావచ్చు, మెడికల్ కాలేజ్ యొక్క ఎక్స్ట్రా ఫ్లోర్ అడిషనల్ ఫ్లోర్ కట్టాలని డిమాండ్ పెట్టాను. ఆల్రెడీ నాది 3 months బ్యాకే బిఫోర్ రిప్రజెంట్ చేశాను, డిఎంఏ రిప్రజెంట్ చేశా. అదేవిధంగా సెక్రటరీలో కూడా ఆ ఫైల్ ఉంది, ఆ కాపీ నగర్ ఉంది. సో వాళ్ళు చెప్పిన డిమాండ్లో ఆల్మోస్ట్ నేను ఖచ్చితంగా తీరుస్తాను. టైం బౌండ్ పీరియడ్ అడిగారు. టైం బౌండ్ పీరియడ్ అంటే ఇప్పుడు ఈరోజు సాటర్డే, మండే ఆన్వర్డ్స్ చిన్న ఏది ఇక్కడ కొన్ని సీసీ కెమెరా అడిగారు. ఆల్రెడీ సీసీ కెమెరా గర్ల్స్ హాల్ పెట్టించా, ఫెన్సింగ్ వైర్ పెట్టించా, మొత్తం త్రూఅవుట్ హాస్పిటల్లో పెట్టించా నేను హామీ ఇస్తున్నాను. సీసీ కెమెరా సెక్యూరిటీ అడిగారు, సెక్యూరిటీ ఆల్రెడీ ఉంది. లాగ్ బుక్ అడిగారు, లాగ్ బుక్ నేను ఆల్రెడీ 1 month బ్యాక్ బిఫోరే మా సీనియర్ ఫ్యాకల్టీ అంతా డిస్కస్ చేసి అది కూడా ఇంప్లిమెంట్ చేయగలిగినా వాళ్ళకి చెప్పారు, హ్యాపీ ఫీల్ అయినా. క్యాంటీన్ అడిగారు, క్యాంటీన్ కూడా యాక్చువల్ నిన్న క్యాంటీన్ స్టార్ట్ కావాల్సింది. సో ఈ బ్యాడ్ ఇన్సిడెంట్ కావాలన్నా డాక్టర్ శ్యాంప్రసాద్ మొన్న 2 days బ్యాకే ఈ ఇయర్ ఓన్లీ 2 days బ్యాక్ అడిగా, లీవ్లో ఉండే ఆయన శ్యామ్ను ఎప్పుడు వస్తామని క్యాంటీన్ స్టార్ట్ చేద్దామని. సో నేను అక్కడ కూడా వాళ్ళు జూడా ప్రెసిడెంట్ డిస్కస్ చేశాం. వాళ్ళు ఏదైతే డిమాండ్ ఆల్మోస్ట్ పెట్టారో ఆల్మోస్ట్ నేను పరిష్కరిస్తాను. ఎటువంటి దాంట్లో సందేహం లేదు. సెక్యూరిటీ కావచ్చు, వాళ్ళు అడిగిన ఇష్యూ కావచ్చు, ఫర్దర్ ఏ కాకుండా వాళ్ళు నాతో కోఆపరేట్ చేస్తున్నారు, నేను వాళ్ళని కోఆపరేట్ చేస్తున్నా. ప్లస్ ఎవ్రీ వీక్ మేము ఇప్పుడు ఏది వాళ్ళు డిమాండ్ పెట్టారో, ప్లస్ దిస్ ఈజ్ బీయింగ్ ఇన్ ట్రైబల్ డిస్ట్రిక్ట్ మనం ఏ పేషెంట్ కూడా ఎక్కడ అన్యాయం జరగద్దు. మోర్ దెన్ ఐఆమ్ మార్నింగ్ 9 to evening తిరుగుతూనే ఉంటా, వాళ్ళు సపోర్ట్ తీసుకుంటా, డాక్టర్ల ఫ్యాకల్టీ నేను రివ్యూ చేస్తూనే ఉంటా. కానీ వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. మేము కొన్ని డిస్కస్ చేసుకున్నాం ఇంటర్నా, నేను వాళ్ళకి కోఆపరేట్ చేస్తాను, వాళ్ళు నాకు కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళు చేసిన ఏదైతే డిమాండ్ ఉందో అన్ని ఫుల్ఫిల్ చేస్తాను. కేంద్ర ప్రభుత్వ పథకాల తీరును క్షేత్రస్థాయిలో వివరించేందుకు భారత్ సంకల్ప్ యాత్రను ప్రారంభించడం జరిగిందని ఎంపీ స్వయం బాపురావు అన్నారు. పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ప్రచార రథాలను కలెక్టర్ రాహుల్ రాజ్తో కలిసి ఆయన ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో తెలియజేసేందుకు భారత్ సంకల్ప యాత్రను చేపట్టడం జరిగిందని ఎంపీ స్వయం బాపురావు అన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో భారత్ సంకల్ప యాత్రను కలెక్టర్ రాహుల్ రాజ్తో కలిసి ఆయన ప్రారంభించారు. 6 వాహనాలకు జెండా ఊపి ప్రారంభించిన అనంతరం కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. డిఆర్డీఓ కిషన్, బీజేపీ పట్టణ అధ్యక్షులు లాలామున్నా, చిలుకూరి జ్యోతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి చెందిన మరియు స్వావలంబన చెందిన వలసవాద జాడలు లేకుండా చేస్తామని, మా విధులను బాధ్యతతో నిర్వర్తిస్తామని ఈ సందర్భంగా ఎంపీ స్వయం బాపురావు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం కేంద్రం అమలు చేస్తున్న పథకాలను పూర్తి స్థాయిలో తెలియజేసేందుకు భారత్ సంకల్ప్ యాత్రను చేపట్టినట్లు తెలిపారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో జనవరి 26వ తేదీ వరకు ఈ రథాలు తిరుగుతాయని పేర్కొన్నారు. యాత్రలో భాగంగా ప్రజలు వారి సమస్యలను సైతం అధికారులకు తెలియజేయవచ్చని వివరించారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా కూడా రోడ్లు లేని గ్రామాలు చాలా గ్రామాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సంకల్ప యాత్ర అయిన ఎక్కడైతే వికసిత్ యాత్ర పోతుందో ఆ యాత్ర ద్వారా ఖచ్చితంగా ఆ గ్రామాలకు రోడ్డు లేకుంటే ఆ రోడ్డు లేదు అని కేంద్ర ప్రభుత్వానికి రాయడం జరుగుతుంది. అదే రకంగా జన్ధన్ ఖాతా లేని వాళ్ళందరికీ కూడా జన్ధన్ ఖాతా వెంటనే అక్కడనే వాళ్ళ ఫామ్ నింపడం జరుగుతుంది. అదే రకంగా అనేక కేంద్ర ప్రభుత్వం సంబంధించిన స్కీములు ఏవైతే ఉన్నాయో ఆ స్కీములన్నింటి కూడా ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 4 గంటల వరకు ఉండి ఆ గ్రామ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటి కూడా పరిష్కారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి తప్పనిసరిగా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వమే గ్రామ పంచాయతీలలో రావడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా పథకాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రచార రథాల ద్వారా వీడియోలతో పథకాల గురించి తెలియజేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హమారా సంకల్ప్ వికసిత్ భారత్ అనేసి ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసుకోబోతా ఉన్నాం. సో దాంట్లో భాగంగా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటి మీద ప్రజలకు అందరూ కూడా అవగాహన కల్పించడం, అదేవిధంగా అవగాహన కల్పించడమే కాకుండా సో దాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకునే విధంగా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అనేసి మెయిన్ ఇప్పుడు వీడియో బేస్డ్ మోడ్లో మరి మన డిస్ట్రిక్ట్కి టోటల్గా 6 వ్యాన్స్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి అలాట్ కావడం జరిగింది. మరి దాని నుంచే ఒక సెంట్రల్ ప్రభారీ ఆఫీసర్ అని కూడా వాళ్ళు కూడా అలాట్మెంట్ కావడం జరిగింది. సో వాళ్ళు అక్కడ నుంచి కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు.
సో దాంట్లో భాగంగా 6 వ్యాన్స్ కూడా మన జిల్లాలో ఒక నెక్స్ట్ 15 days కూడా సో మన ఇంపార్టెంట్ విలేజెస్లో అదేవిధంగా మండలంలో అంతా కూడా తిరగడం జరుగుతూ ఉంది. సో తిరిగి ఆ వీడియో మోడ్లో అందరికి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందిస్తూ వారి ఉన్నతికి పూర్తి సహకారం అందిస్తున్నామని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని డైట్ మైదానంలో శనివారం ఏసీఎల్ క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించి క్రీడాకారులకు దిశానిర్దేశం చేశారు. క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని మాజీ మంత్రి జోగురామన్న ఆకాంక్షించారు. పట్టణంలోని డైట్ మైదానంలో ప్రతి ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆదిలాబాద్ క్రికెట్ లీగ్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. సరదాగా బ్యాటింగ్ బౌలింగ్ చేస్తూ అక్కడున్న వారిలో ఉత్సాహాన్ని నింపారు. అంతకుముందు నిర్వాహకులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికి పోటీల వివరాలను తెలియజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అలాల జై, కౌన్సిలర్లు ఆవుల వెంకన్న, అశోక్ స్వామి, నాయకులు మెట్టు ప్రహ్లాద్, కుమ్రరాజు, సాగర్, బుట్టి శివకుమార్, అతీక్ తదితరులు పాల్గొన్నారు. इंट्रोडक्शन हो रहा है और फिर से आए हुए तमाम दर्शकों को बता दूं पार्टी हमारे जोगुरामन्ना साहब की जानिब से होगा। जोगुरामन्ना साहब से मुलाकात हुई है तो मैं उनके यहाँ पर इस बार भी इसको रोकना नहीं। और एक बात बता दूं, यहाँ तक भी अपने जबान से ये अल्फाज निकाले हैं कि अगर मैं ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ యువ క్రీడాకారులు ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రీడా స్ఫూర్తిని కనబరుస్తూ పోటీల్లో పాల్గొనాలని అన్నారు. ప్రతి ఏటా నిర్వహించే ఏసీఎల్ పోటీలకు మంచి గుర్తింపు లభిస్తుందని, ఇతర రాష్ట్రాల క్రీడాకారులు సైతం ఇందులో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. టోర్నమెంట్ నిర్వహణలో నిర్వాహకులు చూపిస్తున్న స్ఫూర్తి అభినందనీయమని అన్నారు. క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందించే దిశగా బీఆర్ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేసిందని, క్రీడా మైదానాలు, ఓపెన్ జిమ్లతో వారికి తగు సౌకర్యాలు కల్పించిందని గుర్తు చేశారు. జోగు ఫౌండేషన్ ద్వారా సైతం గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు అండగా నిలుస్తున్నట్లు వివరించారు. జిల్లా కీర్తిని మరింత ఇనుమడింపజేసేలా రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటాలని ఆకాంక్షించారు. यहाँ भी उन दो चांदा में वही लोग खेलना बोल के ऐसा हर साल आदिलाबाद क्रिकेट लीग का ये चल रहे काम स्वास्थ्यमय हर साल मेरे हाथ से ये काम भी चालू हो रहे। आज भी मैं इनाग्रेशन मेरे हाथ से हुआ फर्स्ट टाइम। मैं अभी परस में ग्रंथदेव नगर में हारने के बाद शिवाजी स्टैचू के लिए भूमि पूजा करा और अभी क्रिकेट मैच का इनाग्रेशन भी करा। ये हार जीत तो रहती है मगर हमेशा आपके साथ में रहेंगे। आपका जो क्रिकेट के लिए उन दो हर युवकों के लिए भी जो मैच अपन हर साल 15-20 साल से अपन यहाँ चला रहे वैसे ही यहीं भी हमेशा चलेंगे। ये हार जीत तो रहेंगे। अपन पब्लिक जो निर्णय लेता है वो निर्णय के ऊपर अपन काम करेंगे। ऐसी नहीं अपना रईस भाई अभी बताया साहब हिम्मत नहीं हारना, हिम्मत हारने का सवाल नहीं है। मेरे को बचपन से भी पब्लिक में रहना, पब्लिक का सर्विस करना, कुछ कामों में एंकरेजमेंट करना, प्रोत्साहन करना, ऐसे हमारा अभी काम चल रहा है। अभी जोगू फाउंडेशन भी है आपके साथ में, हमारा कौन सा भी आपका हेल्प होना बिल्कुल जोगू फाउंडेशन की तरफ से आपको रहता हमेशा रहेंगे बोल के भी बोलते हुए ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. కలెక్టర్ సమావేశ మందిరంలో ఎస్సీ ఎస్టీ జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన ఎస్సీ ఎస్టీ కేసులో బాధితులకు అందించిన పరిహారం, వారి సమస్యలు, చట్టాల అమలు తదితర వాటిపై సమీక్షించారు. శాఖల వారీగా వివరాలను తెలుసుకుంటూ పలు సూచనలు చేశారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి స్టేషన్ల వారీగా నమోదైన కేసుల వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యురాలు నీలాదేవి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఎస్సీ వెల్ఫేర్ అధికారి సునీత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, బీసీ మైనారిటీ వెల్ఫేర్ అధికారులు రాజలింగు, రమేష్ రాథోడ్, డీఎస్పీ ఉమేందర్, పీపీ మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని పరిష్కరించాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులపై నిర్లక్ష్యం చేయకుండా దర్యాప్తులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. బాధితులకు న్యాయం అందించే దిశగా జిల్లా యంత్రాంగంతో పాటు మానిటరింగ్ కమిటీ కృషి చేస్తుందన్నారు. రిజాల్వ్ అయ్యే విధంగా సో పెట్టేసేసి కంపల్సేషన్ అయితే మ్యాక్సిమం మన దగ్గర ఏవి కూడా పెండింగ్ లేవు. సో మన దగ్గర నుంచి అన్నీ కూడా ట్రెజరీలో సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో పెండింగ్ ఏదన్నా కానీ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రిలీజ్ కావాలని అవన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. క్రీడా స్ఫూర్తిని కనబరుస్తూ పోటీల్లో పాల్గొంటూ ఉత్తమ ఫలితాలు సాధించాలని ఎంపీ స్వయం బాపురావు సూచించారు. ఇందిరా ప్రియదర్శిని మైదానంలో శనివారం నిర్వహించిన ప్రైవేటు స్కూల్ అథ్లెటిక్స్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. క్రీడారంగానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద పీట వేసిందని, తద్వారా అంతర్జాతీయ స్థాయి పోటీల్లో దేశ క్రీడాకారులు సత్తా చాటుతున్నారని ఎంపీ స్వయం బాపురావు అన్నారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించిన ప్రైవేట్ స్కూల్ అథ్లెటిక్స్ పోటీల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని పలు పోటీలకు జెండా ఊపి ప్రారంభించారు. గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి కోరెడ్డి పార్థసారథి, అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి రాజేష్, స్వామి, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ స్వయం బాపురావు మాట్లాడుతూ క్రీడాకారులకు పూర్తి సౌకర్యాలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీట వేయడంతో ఒలింపిక్స్ వంటి పోటీల్లో అనేక పథకాలు సాధిస్తున్నారని అన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించేలా ఉపాధ్యాయులు తగు ప్రోత్సాహం అందించాలని సూచించారు. మానసిక, శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని, ప్రతినిత్యం క్రీడల సాధనతో పాటు యోగా సైతం చేయాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడైతే ఈ దేశానికి ప్రధానమంత్రి అయిందో అంతకంటే ముందు దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా కూడా ఒలింపిక్స్లో ఏనాడు కూడా బంగారు పథకాలు రాలేదు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తప్పనిసరిగా మన క్రీడలను కూడా ప్రోత్సహిస్తూ ఖచ్చితంగా మనం కూడా ఒలింపిక్స్లో బంగారు పథకాలు సాధించాలనే ఉద్దేశంతో మరి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతదేశం జెండా కూడా ఒలింపిక్స్లో రెపరెపలాడాలనే ఉద్దేశంతో కొంత ఎక్కువ వారి క్రీడాకారులకు ఎక్కువ నిధులు కేటాయించి ఇవాళ అనేక బంగారు పథకాలు వచ్చినాయంటే అది కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పుణ్యంతో అని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభం కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేస్తూ ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. తలమడుగు మండలంలోని ఖోడద్ అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆటో వాలాలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆటో నడుపుతూ జీవనోపాధి పొందుతున్న వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభం కావడంతో గిరాకీలు లేక కుటుంబ పోషణ భారంగా మారిందంటూ ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే తలమడుగు మండలంలోని ఖోడద్ అంతర్రాష్ట్ర రహదారిపై తలమడుగు, తాంసీ మండలాలకు చెందిన ఆటో డ్రైవర్లు రాస్తారోకో చేపట్టగా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. తమ సమస్యలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డ్రైవర్లు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు. జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు దళితానంద్, గంగన్న, మోబిన్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. మీ యొక్క సమస్యను గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడానికి జరుగుతున్నది. మీరు ఒక్కటి చేయడంగానే కాదు, త్రో స్టేట్లో నడుస్తున్నది. ఈ త్రో స్టేట్లో నడుస్తున్న భాగంలో మీ యొక్క మన
తలమడుగు మండలం లోపల కోటద గ్రామంలో ఇట్లా చేసిందని చెప్పి. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు యాదగిరి మాట్లాడుతూ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయని అన్నారు. కుటుంబ పోషణ భారంగా మారడంతో తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి కింద ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఏదైతే కల్పించిందో ఆటో కార్మికులకు బాగా నష్టపోతున్నాము. అందుకని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్న గారికి మా డిమాండ్లు ఏమైతే ఉన్నాయంటే ఆటో కార్మికులకు నెలసరి వేతనంగా 10,000 నుంచి 15,000 రూపాయలు నెలసరి ఆర్థిక సాయం అందించాలి. మా డిమాండ్లు ఏదైతే ఈఎంఐలు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి అవి కూడా ప్రభుత్వమే అంగీకరించాలని భరించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఆటో సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. డ్రైవర్ల ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే కల్పించాలి. ఈరోజు మేము రోడ్డున పడిపోయి ఉన్నాము. దగ్గర ఒక 15 లక్షల కుటుంబాలు ఆటో కార్మికులు రోజు నెలసరి ఆదాయము రాలేక వారం రోజులు గడుస్తున్నది. 1000 రూపాయల ఆదాయం కూడా రాలేదు. అందుకని చెప్పేసి రేవంత్ అన్న గారిని మేము కోరేది ఏంటంటే ఆటో డ్రైవర్లకు మీరే ఏదైనా ఆర్థిక సాయం అందించాలి అని చెప్పేసి కోరుతున్నాము. మరోవైపు బోత్ మండల కేంద్రంలో ఆటో డ్రైవర్లతో కలిసి ఏఐటీయూసీ నాయకులు ఆందోళన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా నాయకులు సిర్రా దేవేందర్ పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపించాలని, వారి సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. ధర్నాలో నాయకులు దేవిదాస్, రంజిత్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి స్త్రీలకు బస్సు ప్రయాణం ఫ్రీ చేయడంతో ఇలా ఆటో కార్మికులు ఆగమ్మ గోచరంగా వాళ్ళ బతుకులు మారినాయి. ఇలా ఇంతకుముందు ఒక 400-500 కైకిలు పడితే ఇలా 100 రూపాయలు కూడా మిగులుతలేవు. డీజిల్ పోసుకోవాలా, ఇంటికాడ తినడానికి రాషన్ తీసుకోవాలా, పిల్లలకు ఫీజులు కట్టాలా, ఇలా హాస్పిటల్ పోవాలా అన్న పరిస్థితి అర్థం కాని పరిస్థితులు ఇలా ఆటో డ్రైవర్లు ఆటో కార్మికులు ఉన్నారు. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏఐటీసీ ఆదిలాబాద్ జిల్లా సమితి తరపు నుండి ఇలా స్త్రీల పట్ల మీరు ఎలా అయితే ఆలోచించి ఇలా మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి ఉచిత బస్సు ప్రయాణం కల్పించుల్లో ఇలా ఆటో కార్మికులను అలా కుటుంబాలను అలా భార్య పిల్లలను పోషించుకోవడం కోసం ఇలా దాదాపుగా ఇవాళ పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల అనుగుణంగా దాదాపుగా 15 నుంచి 20 వేల దాకా లేని ఇల్లు గడిచే పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే వీళ్లకు ప్రభుత్వం ఆర్థికంగా నెలకు 20,000 రూపాయలన్నీ ఇవ్వాలి. లేదు అంటే వీళ్లకు ఏదన్నా ఉపాధి కల్పించే విధంగా ఆలోచించి ప్రభుత్వం వెంటనే స్పందించి దీని మీద చర్యలు తీసుకొని ఆటో కార్మికులను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వైద్య విద్యార్థులపై దాడి ఘటన గురించి స్థానిక ఎమ్మెల్యే స్పందించకపోవడం విచారకరమని బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు విజ్జగిరి నారాయణ అన్నారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు అంశాలపై చర్చించారు. మెడికోలపై దాడి జరిగిన 3 రోజులు గడుస్తున్నా బీజేపీ కాంగ్రెస్ నాయకులు స్పందించకపోవడం బాధాకరమని బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు విజ్జగిరి నారాయణ అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైద్య విద్యార్థులు వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రశ్నిస్తే బయటి వ్యక్తులతో భౌతిక దాడులకు పాల్పడడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాంటిదని అన్నారు. బీజేపీ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారని, ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే ఇప్పటికీ స్పందించలేదని పేర్కొన్నారు. రిమ్స్లో తగినంత వైద్యులు లేరని ఆరోపించిన బీజేపీ నాయకులు దాడి ఘటన గురించి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రిమ్స్లో దాడులకు పాల్పడిన వ్యక్తుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రిమ్స్ సంఘటన పట్ల ఎమ్మెల్యే గారు నేటికి స్పందించకపోవడం అనేది చాలా హాస్యాస్పదం. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది. అక్కడ ఉన్నటువంటి మెడికల్ విద్యార్థులు వారికి ఉన్నటువంటి సమస్యలపైన మాట్లాడితే, సమస్యలను అడిగితే దాడి చేయడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టలాంటిది. అట్లే కాకుండా బయట వ్యక్తులు, వసీం శివ అన్నటువంటి వ్యక్తులు, బయట వ్యక్తులు ఆ మెడికల్ విద్యార్థుల పైన దాడి చేయడం అనేది చాలా శోచనీయమైనటువంటిది. ఇవాళ వసీం శివ అన్నటువంటి వ్యక్తులు ఎవరు, అసలు మెడికల్ స్టూడెంట్లకు వారుకున్నటువంటి సంబంధం ఏంటిది, వాళ్ళ మధ్య వైద్యం ఏంటిది ప్రజలందరికీ తెలుసు.
వసీం శివన్ అనే వ్యక్తులు రఘుపతి గారి అనుచరులు. రఘుపతి గారు బీజేపీ పార్టీ అగ్రనాయకులు. అంటే ఈ వ్యక్తులు బయట వ్యక్తులు పోయి చదువుకునే విద్యార్థుల పైన డాక్టర్ల పైన దాడి చేస్తే నేటికి కూడా బీజేపీ నాయకులు స్పందించకపోవడం, ఎమ్మెల్యే గారు నోరు మెదకపోవడం అనేది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం. కాంగ్రెస్ పార్టీ కూడా ఆదిలాబాద్ లో ఒక సంఘటన జరిగితే ఈ సంఘటన సంబంధించి కాంగ్రెస్ నాయకులు కూడా రోజు రిమ్స్ గురించి పదే పదే మాట్లాడుతున్న నాయకులు ఇవాళ రిమ్స్ లో ఇంత పెద్ద సంఘటన జరిగితే కాంగ్రెస్ నాయకులు కూడా నోరు మెదపడం లేదు. అంటే దీని ఉద్దేశం ఏంటిది? అంటే ఆదిలాబాద్ లో మరో ఉత్తరప్రదేశ్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే పదవి బలంతో రౌడీజం గూండిజం చేసి ప్రజాస్వామ్య విలువలను భంగం కలిగిస్తూ ఇలా ప్రశ్నించే వాళ్ళను ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ప్రశ్నిస్తే చంపేస్తామనే ఉద్దేశమా? కేవలం ఇప్పటి వరకు కూడా ఈ రెండు పార్టీలు నోరు మెదకపోవడం, తప్పో ఒప్పో ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు ఆ జరిగినటువంటి సంఘటన పైన తప్పో ఒప్పో స్పందించాలి కదా. నేటికి కూడా మాట్లాడడం లేదు. పైగా ఇవాళ చూస్తే ఎమ్మెల్యే గారు ప్రమాణ స్వీకారం చేసి ఈ సందర్భంలో ఇలా స్వాగత తోరణాలు వాళ్ళవే ఉన్నవి. ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలియజేస్తూ ఇలా పెద్ద పెద్ద కటర్స్ పెట్టారు. అంటే బీజేపీ సంబంధించిన కార్యకర్తలు ఒక రిమ్స్ విద్యార్థుల పైన దాడి చేస్తే అసలు ఎందుకు నోరు మెదపట్లేదు? పత్తి పంట దిగుబడి తగ్గినందున రైతులకు పూర్తి మద్దతు ధర చెల్లించాలని, ఆ దిశగా ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్ డిమాండ్ చేశారు. పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వాతావరణ పరిస్థితులతో ఈ ఏడు పత్తి పంట దిగుబడి భారీగా తగ్గిన నేపథ్యంలో పంట కొనుగోళ్లలో రైతులకు పూర్తి మద్దతు ధర చెల్లించి అండగా నిలవాలని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్ డిమాండ్ చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన అన్నదాతలకు ప్రభుత్వం మద్దతుగా నిలవాలని కోరారు. పంట సాగుకు ఈ సంవత్సరం అనుకూల పరిస్థితులు లేకపోవడంతో దిగుబడి తగ్గిందని ఈ సందర్భంగా మెట్టు ప్రహ్లాద్ పేర్కొన్నారు. సీసీఐ ద్వారా కేవలం 60,000 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేశారని, ప్రభుత్వ మద్దతు ధర అందకపోవడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోందని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే రైతులకు న్యాయం చేసే దిశగా చూడాలని, అప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ తరపున వారికి అండగా నిలబడతామని స్పష్టం చేశారు. ఉన్నటువంటి యొక్క మద్దతు ధర ప్రజెంట్ నేడు కూడా 6,630 రూపాయలు, అంటే క్వింటాలు వెంబడి 390 రూపాయలు ఒక రైతు నష్టపోతూ ఉన్నాడు. మరి ముందే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మరి రైతులు ముందే కష్టాల్లో ఉన్నారు. మరి వారికి కేంద్ర ప్రభుత్వం కానీ సీసీఐ కానీ లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చి మరి తప్పకుండా ఈ రైతులకు సీసీఐ ద్వారానే ఆదిలాబాద్లో పండించిన మొత్తం పత్తిని అంతా కూడా సీసీఐ ద్వారా కొనుగోలు చేయాలి. పేద రైతుల్ని ఆదుకోవాలి, ప్రతి రైతును ఆదుకోవాలి. మరి దాంట్లో సీసీఐ వారు చాలా కండిషన్స్ పెట్టడం వల్ల ఆధార్ కార్డు కానివ్వండి, లేకుంటే థంబ్ ఇంప్రెషన్ పెట్టడం కానివ్వండి, దానికి ఓన్లీ రైతే రావాలా లేకుంటే రైతుకు రక్త సంబంధం ఉన్న రావాలని చెప్పేసి కండిషన్ పెట్టడం వల్ల చాలా ఇబ్బంది అవుతున్నది. కాబట్టి పాపం రైతులు ఆ ఇబ్బందులను తట్టుకోలేక మరి ప్రైవేట్ వాళ్ళని ఆశ్రయిస్తున్నారు. మరి వాళ్ళ ఇష్టానుసారంగా ప్రైవేటు దళార్స్ ఏదైతే ఉన్నారో, ఖరీదారులు ఏదైతే ఉన్నారో ఇష్టానుసారంగా ఎంత పడితే అంత ధర కొడుతున్నారు. మరి ఇక్కడ నిర్ణయించిన ధరను కూడా వాళ్ళు జిన్నింగ్లో పెట్టడం లేదని రైతులు చెప్తా ఉన్నారు. కాబట్టి దీన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, అటు కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, అలాగే సీసీఐ వాళ్ళు స్పందించి రేపటి నుండి ఏదైతే ఎంఎస్పీ ఉందో 7,020 రూపాయలు ప్రతి రైతుకు ప్రతి క్వింటాల్కు మరి అటు మైచరు 8%ను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మా పార్టీ తరఫున. దాన్ని 12% పెంచాలి. అదేవిధంగా ప్రతి రైతును సీసీఐ 7,020 పెట్టి ధర పెట్టి క్వింటాల్కు ధర పెట్టి మద్దతు ధరను తప్పకుండా వాళ్ళు కొనుగోలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చెప్తున్నాం. బేలా మండలంలోని పొనాల గ్రామంలో బ్రహ్మలేని బాజీరావు బాబా సప్తాహ ముగింపు వేడుకలను అట్టహాసంగా జరిపారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. భక్తి గీతాలను ఆలపిస్తూ పల్లకి ఊరేగింపు చేపట్టడంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. సద్గురు బ్రహ్మలీన్ బాజీరావు బాబా సప్తాహ ముగింపు కార్యక్రమాన్ని బేలా మండలం పొనాల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. సప్తాహాను పురస్కరించుకుని స్థానిక హనుమాన్ ఆలయంలో కలశఘట స్థాపన చేశారు. గత వారం రోజులుగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధల నడుమ నిర్వహిస్తూ భక్తి భావాన్ని చాటుకున్నారు.
కాగా సప్తాహ ముగింపును పురస్కరించుకొని గ్రామంలో చేపట్టిన శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. దేవతామూర్తుల వేషాధారణలో ఉన్న చిన్నారులను రథంపై ఉంచి ఊరేగించారు. బాబా చిత్రపటాన్ని పల్లకిలో ఉంచి పూజలు చేశారు. పల్లకి ఊరేగింపు వేడుకలతో గ్రామంలో కోలాహల వాతావరణం నెలకొంది. భజన బృందాల సభ్యులు ఆలపించిన భక్తి గీతాలు విశేషంగా ఆకట్టుకోగా భక్తులు గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. శోభాయాత్ర అనంతరం దయ్యండికాల అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ప్రతి ఏటా సప్తాహ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. బాజీరావు బాబా చూపిన సన్మార్గంలో నడుస్తూ చెడు వ్యసనాలకు దూరంగా ఉంటున్నామని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందన్న బాబా సూచనలకు అనుగుణంగా గ్రామస్తులంతా ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నారని తెలిపారు. 42 సంవత్సరాల క్రితం ఆదిలాబాద్, యవత్మాల్, చంద్రపూర్ జిల్లాలో ప్రజలు చెడు వ్యసనాలకు లోనై తమ జీవనాన్ని చెడు వ్యసనాల వైపు మళ్లించి ప్రజలందరూ బానిసలైన సమయాన బ్రహ్మనిష్ట సద్గురు బాజీరావు మహారాజ్ గారు 1982లో ఈ జ్ఞానేశ్వరి పారాయణ సప్తా అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ సప్తా ద్వారా గ్రామంలో వారం రోజులు గీతా పారాయణం మరియు ప్రొద్దున ఉదయం 6 గంటలకు ప్రభాత పేరి మళ్ళా గీతా పారాయణం, సామూహిక ప్రార్థన, అఖండ దీపారాధన మరియు వారం రోజులు హనుమాన్ మందిరంలో వీణ వాయించడం జరుగుతుంది. ఈ నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం ఈ సప్తా 7 రోజులు ప్రతి గ్రామంలో ఎక్కడ సప్తా చేసినా ఈ కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా కొనసాగుతాయి. జైనత్, బేలా మండలాల్లో ఆధార్ కేంద్రాలు లేక ప్రజలు, యువత వివిధ అవసరాల నిమిత్తం అనేక ఇబ్బందులు పడుతున్నారని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి అన్నారు. ఈ విషయమై ఆర్డీఓ స్రవంతికి వినతి పత్రం అందజేసి వెంటనే 2 మండల కేంద్రాల్లో శాశ్వత ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఆధార్ కేంద్రాలు లేకపోవడంతో స్థానికంగా తీవ్ర ఇబ్బంది ఎదురవుతోందని పేర్కొన్నారు. వెంటనే సమస్య పరిష్కారమయ్యే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట నాయకులు పోతారెడ్డి, విపిన్ ఠాక్రే తదితరులు ఉన్నారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని ఎంఆర్పీఎస్ టీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలు పాల్గొన్నారు. మరి ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే ఏబిసిడి వర్గీకరణ ఎంఆర్పీఎస్ టీఎస్ తరపున మరి చలో ఢిల్లీ అనే డిసెంబర్ 21న ఢిల్లీ ప్రోగ్రాంలో పెద్ద ఎత్తున మాదిగలు తరలి రావాలని చెప్పేసి మరి ప్రజల్ని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆందోళన విరమించిన రిమ్స్ వైద్య విద్యార్థులు డిమాండ్లపై డైరెక్టర్ వ్రాతపూర్వక హామీ ఇవ్వడంతో నిరసన విరమించిన మెడికోలో బాధితులకు న్యాయం జరగని పక్షంలో తిరిగి ఆందోళన చేపడతామని స్పష్టీకరణ. సమస్యల పరిష్కారానికి పూర్తి చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ భరోసా. కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేలా భారత్ సంకల్ప్ యాత్ర ప్రచార రథాలను కలెక్టర్తో కలిసి ప్రారంభించిన ఎంపీ సోయం బాపురావు. ప్రైవేట్ స్కూల్ అథ్లెటిక్స్ పోటీల ప్రారంభోత్సవంలో క్రీడాకారులకు దిశానిర్దేశం. నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఉన్నతంగా ఎదగాలి. ఏసీఎల్ క్రికెట్ పోటీలను లాంఛనంగా ప్రారంభించిన మాజీ మంత్రి జోగు రామన్న క్రీడారంగానికి విశేష ప్రాధాన్యతను ఇచ్చి తగు ప్రోత్సాహం అందించామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.